ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మనం చాలా రోజుల నుంచి సాయంకాల సమయమందు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుత కార్యముల గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు కూడా దేవుడు చేసిన యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతముల గురించి ధ్యానించడంలో మనం ముందుకు వెళ్దాం. అయితే ప్రియులారా, ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుత కార్యముల గురించి ధ్యానించే ముందుగా కొన్ని విషయాలను మనము నేర్చుకుందాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము ఈ 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇక్కడ ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, ఆయన సముద్ర తీరములలో తన జీవితాన్ని ప్రారంభించాడు. సముద్ర తీరంలో జీవితం ప్రారంభించడం అంటే ఏంటంటే 18వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనము. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా, అంటే తను సముద్ర తీరమున నడుచుచుండగా ఆయన అక్కడ కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ శిష్యులను ఏర్పాటు చేసుకుని ఆయన చేసిన పని ఏమిటి అంటే 23వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించును. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తుల అందరినీ, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. అంటే కొత్త నిబంధన ప్రారంభమైన కొత్తలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్త ప్రారంభించడము, ఆయన పరిచర్య ఎలా ఉందో అనే విషయాలను మనకు తెలియజేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో అనేకమైన రోగములను లేదా ప్రతి రకమైన వ్యాధులను ఆయన ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. ఈ స్వస్థపరిచాడు అన్న విషయం ఏం చేసిందంటే చాలా ప్రాంతాలలో ఆ విషయము స్ప్రెడ్ అయింది, అంటే విస్తరించింది. అంటే యేసుక్రీస్తు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్ని రోగములను ఏం చేస్తున్నాడంట? స్వస్థపరుస్తున్నాడు అనే విషయము అందరికీ కూడా అర్థమైంది. అర్థమైన తరువాత ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా అనేకులు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. అయితే ఈరోజు అనేకమైన రోగములు అంటున్నారు కదా. ఈరోజు అనేకమైన రోగములలో కుష్టి రోగము గురించిన విషయాలను మనము కొద్దిగా నిమిషాలు ధ్యానిద్దాం. కుష్టి రోగమును గురించి విషయాలు ఒకవేళ ధ్యానించే ముందుగా ఈ కుష్టి రోగము అంటే ఏమిటి, అది ఎలాంటి రోగము అనేది ఒకవేళ చూసినట్లయితే దాని గురించి బైబిలే చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, లేవి కాండము 13వ అధ్యాయము 90వ నెంబర్ పేజీ. లేవి కాండము 13వ అధ్యాయము
1వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఈ యొక్క కుష్టి రోగాన్ని హీబ్రూ భాషలో చూసినట్లయితే చరయత్ అన్నారన్నమాట. 90 నెంబర్ పేజీలో లేవి కాండము 13వ అధ్యాయము 1వ వచనం. ఈరోజు మనము దేని మీద ముందుకు వెళ్దామంటే కుష్టి రోగము అన్న దాని గురించి ముందుకు వెళదాం. ఒకవేళ కుష్టి అనే పదాన్ని ఒకవేళ హీబ్రూ పదంలో చూస్తే చరయత్ అని అంటూ ఉంటారు. దాని తెలుగులో ఒకవేళ అనువాదం చేసినట్లయితే చర్మ వ్యాధి లేదా చర్మములో ఉండే అంటువ్యాధి అని అంటూ ఉంటారు. చరయత్ అంటే అర్థం ఏమిటి అంటే దెబ్బతీయడం. అంటే చరయత్ అన్నా కుష్ఠిరోగం అన్నా చర్మవ్యాధి అన్నా దాని యొక్క అర్థం ఏమిటి అంటే మన శరీర చర్మము అనేది ఏమైందంట, దెబ్బతీయబడింది అనే విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు చూస్తున్న కుష్ఠవ్యాధి లాంటిది కాదు ఆ రోజు కుష్ఠవ్యాధి. మరి ఆ రోజుల్లో కుష్ఠవ్యాధి ఎలా ఉన్నది అని ఒకవేళ మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ విషయాన్ని తెలియజేస్తున్నాడు. 13వ అధ్యాయము 1వ వచనము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, ఒకని దేహ చర్మమందు వాపు కానీ పొక్కు కానీ నిగనిగలాడు మచ్చ కానీ ఉండి వాని దేహ చర్మమందు కుష్ఠపొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను నొద్దకునైనను యాజకులైన అతని కుమారుల్లో ఒకని యొద్దకైనను వాణ్ణి తీసుకుని రావలెను. అంటే ఇక్కడ చర్మ రోగము అంటే మీకు అర్థమైంది. అంటే దేహమందు ఎక్కడైనా వాపు కానీ లేదా మచ్చలు కానీ నిగనిగలాడే మచ్చ కానీ శరీరమందు ఎక్కడ ఉన్నా కూడా దానిని ఏమంటారంటే కుష్ఠరోగము అని చెప్తూ ఉన్నారు. అయితే కుష్ఠరోగము అంటే ఏమిటి అంటే మనకి బాగా అర్థం కావాలంటే ఇది దేహములో లేక రక్త ప్రసరణలో మొదలైన రోగం అన్నమాట. అంటే చర్మములో కానీ రక్తములో కానీ వచ్చినది అది శరీరం మీద చూపిస్తుంది. మీకు ఒకవేళ ఎవరికైనా తెలిసి ఉండవచ్చు, సోరియాసిస్ అనే ఒక చర్మ డిజార్డర్ ఉంటుంది. అది కూడా ఏమిటంటే ఆ సోరియాసిస్ అంటే ఏమిటి అంటే రక్తములో వైట్ సెల్స్ రెడ్ సెల్స్ అంటూ ఉంటాయి. తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు. ఈ తెల్ల రక్త కణాలు చనిపోతూ ఉంటాయి. రక్త కణాలు చనిపోతూ ఉంటాయి. సహజంగా రక్త కణాలు చనిపోతే ఎలా బయటికి వెళతాయి అంటే ఒకటి మలము ద్వారా అంటే మోషన్ ద్వారా బయటికి వెళుతుంది, లేదా చెమట ద్వారా బయటికి వెళుతూ ఉంది. అయితే ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకి మోషన్ అవ్వదు. అంటే డైజెషన్ సిస్టమ్ అనేది అంత బాగుండదు. తరువాత ఈ చర్మములో చెమటలు కూడా వాళ్ళకి పట్టదు. అంటే బయటికి వెళ్ళవలసిన మార్గాలన్నీ కూడా ఏమైపోతాయంట, మూతపడిపోతాయి. జనరల్గా అందరిలో కూడా కొంతమేరకే రక్త కణాలు చనిపోతే ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళలో ఏమవుతాయంటే అధికంగా రక్త కణాలు చనిపోతాయి. ఈ అధికంగా రక్త కణాలు చనిపోతాయి, బయటికి వెళ్ళే మార్గము సరిగా ఉండదు. కాబట్టి అదేం చేసిద్దంటే చర్మాన్ని చీల్చివేసిద్ది. అందుకే చర్మము ఒకవేళ సోరియాసిస్ చూసినట్లయితే చేప పొలుసులుగా ఉంటుంది. అంటే ఆ రక్త కణాలు చనిపోయినవి చర్మములో ఇంచి ఏమవుతాయి అంటే చర్మాన్ని చీల్చుకుని బయటికి వచ్చేస్తాయి. అయితే ఈరోజు కుష్ఠరోగము కూడా అంటే ఏమిటి అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు, ఒకని దేహ చర్మందు వాపు కానీ పక్కు కానీ, పక్కు అంటే అంటే పెచ్చులుగా ఉంటుంది కదా, దానిని పక్కు అని కూడా ఉంటూ ఉంటారు. అయితే నిగనిగలాడే మచ్చ కానీ అంటే ఇలాంటి ఏ సింటమ్ ఉన్నా కూడా దానిని ఏమంటారంటే కుష్ఠరోగము అని అంటారు. అయితే ఈ కుష్ఠరోగము చాలా కాలము ఒకవేళ ఉండినట్లయితే ఆ వ్యాధి ఏమైందంటే
స్వల్పముగా ప్రారంభమై అంటే తక్కువగా ప్రారంభమయ్యి సమయము గడిచే కొద్దీ ఏమవుతుందంటే ముదిరిపోతూ ఉంటుంది. అంటే ముదిరిపోవడం అంటే పెద్దదైపోతూ ఉంటుంది. అయితే దీనికి అప్పుడు మందులు అనేవి లేవన్నమాట. దేనికి? ఈ కుష్టి వ్యాధికి మందులు అనేది లేవు. అయితే ఇది కొంచెము ప్రమాదకరమైన రోగమే. ఎలా ప్రమాదకరమైన రోగము అంటే ఇది అంటువ్యాధి. అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే రోగం. అయితే మీకు అర్థమైంది కుష్ఠరోగము అంటే ఏంటంటే మచ్చలు కానీ, పెడుసులు కానీ, పెక్కులు కానీ, నిగనిగలాడే ఎటువంటి వాపులు కానీ శరీరము మీద ఉంటే వాటిని ఏమంటారంటే కుష్ఠము అంటారు. అయితే ఈ కుష్ఠము అంటే ఏమిటి అంటే దెబ్బతీయడము అని అర్థం. ఈ దెబ్బతీసిన ఈ యొక్క శరీరము కలిగిన వాళ్ళకి ఈ రోగం ఏమవుతుందంటే ముదిరే కొద్దీ ఆ శరీరము అసహ్యంగా కనపడుతుంది. ఎందుకంటే కొంతకాలానికి ఆ రోగము మొదరగా శరీరం అవయమంతా కూడా పాకిద్ది. దానివల్ల శరీరం అంతా కూడా ఒక వాసన, ఒక అసహ్యకరమైన పరిస్థితుల్లోకి ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన రోగము. దానికి గల కారణం ఏమిటంటే ఇది అంటువ్యాధి. ఎందుకు ఈ విషయాలన్నీ నేను మీకు తెలియజేస్తున్నానంటే ఇటువంటి అంటువ్యాధి ఎవరికైనా ఒకవేళ ఉండినట్లయితే, ఇటువంటి చర్మ సమస్యలు ఎవరికైనా ఉండినట్లయితే పాత నిబంధన కాలంలో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళని చూడండి, సంఖ్యాకాండము 5వ అధ్యాయం 112వ నెంబర్ పేజీ. లేవి కాండము తరువాతే సంఖ్యాకాండము 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. 112వ నెంబర్ పేజీ. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. అంటే దేవుడైన యెహోవా జనులతో మాట్లాడాలి అంటే ఎవరిని ఉపయోగించుకున్నాడంటే ఆనాటి కాలంలో మోషేని ఉపయోగించుకున్నాడు. మోషేను ఉపయోగించుకుని ప్రజలకు ఏవైతే మేలుకరమైనవో, ప్రజలకు ఏవైతే మంచిదో వాటిని ఏం చేశాడంటే మోషే ద్వారా తెలియజేశాడు, చెప్తూ ఉన్నాడు. దేని గురించి చెప్తున్నాడంటే కుష్ఠరోగము గురించిన అధ్యయనం చెప్తున్నాడు. 2వ వచనము. ప్రతి కుష్ఠిరోగిని, స్రావము గల ప్రతి వానిని, శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వానిని పాలెములో నుండి వెలివేయవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే కుష్ఠిరోగము కలిగిన వారిని, ఇది చాలా ప్రమాదకరమైన రోగము, ఇది చాలా అంటు రోగము, ఇది ముదిరితే చాలా అసహ్యంగా ఉంటుంది. కాబట్టి దేవుడైన యెహోవా వీళ్ళని ఎక్కడ ఉంచమన్నాడంటే ఊరి చివర ఉంచమన్నాడు. ఎందుకు అంటే వాళ్ళు ఊరిలో ఉంటే ఊరంతా కూడా ఏమైపోయింది, పాడైపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే మోషే ద్వారా కుష్ఠరోగము కలిగిన వారిని పాలెము బయటికి పంపించేయమన్నాడు. అయితే ఈ కుష్ఠరోగము కలిగిన వారిని ముందుగా యాజకుడు పరిశీలన చేస్తాడు. అది కుష్ఠమేనా కాదా? ఇప్పటిదాకా 2 విషయాలు చెప్పా. కుష్ఠరోగం అంటే ఏంటో చెప్పా. ఆ రోగము కలిగిన వారిని ఇశ్రాయేలీలు వాళ్ళు ఎక్కడ పెట్టాలో దేవుడు చెప్పాడన్న విషయం చెప్పా. అయితే ఈ కుష్ఠరోగము ఒకవేళ ఎవరికైనా వస్తే ఇది కుష్ఠమా కాదా అని పరిశీలన ఎవరు చేసేవాళ్ళంటే చూడండి, ఇంతక మనం చూసినట్లే 90వ నెంబర్ పేజీలో లేవి కాండము 13వ అధ్యాయం, లేవి కాండము 13వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ యాజకుడు, లేవి కాండము 13వ అధ్యాయము 3వ వచనము. ఆ యాజకుడు వాని చర్మమందున ఆ పొడను చూడగా ఆ పొడయందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడల ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా నుండిన ఎడలను అది కుష్ఠపొడ. అంటే కుష్ఠపొడను పరిశీలన చేసేవాళ్ళు ఎవరంట? యాజకులు. కుష్ఠపొడకి మామూలు పొడకి తేడా ఏంటంటే కుష్ఠపొడకి వెంట్రుకల దగ్గర నుంచి ఎలా ఉంటుందంట, తెల్లగా ఉంటుంది. తర్వాత చర్మానికి దానికి కూడా ఎలా ఉంటుందంట, పల్లముగా ఉంటుంది, అంటే కిందకు ఉంటుంది అని చెప్పాడు.
అంటే కుష్టి వ్యాధిని మనము చాలా తేలికగా పసిగట్టడానికి అక్కడ మనకు తెలియజేశాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలలో ఎవరికైనా మచ్చలు ఉన్నాయనుకోండి, వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే యాజకుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అయితే యాజకుడు ఎక్కడైతే మచ్చ ఉన్నదో, ఎక్కడైతే సమస్య ఉందో దానిని చూస్తాడు. చూసిన తర్వాత ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే పల్లముగా, మొదట డయాగ్నోస్ ఏంటంటే, మొదటి పరిశీలన తెల్లగా ఉండాలి. ఎక్కడి నుంచి? చర్మము వెంట్రుకల లోపల నుంచి తెలుపు కనపడాలి ఒకటి. రెండోది ఎలా ఉండాలంటే ఆ చర్మము పల్లముగా ఉండాలి. ఈ రెండు ఒకవేళ వచ్చిన వాళ్ళలో కనపడితే అతనికి ఏం కలిగి ఉందని తెలుసుకోవాలి? కుష్ఠరోగము కలిగి ఉందని తెలుసుకోవాలి. అప్పుడు ఆ యాజకుడు వానిని చూచి ఏమంటాడంటే, చూడండి, యాజకుడు వానిని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఏం చేయాలంట? అపవిత్రుడని నిర్ణయింపవలెను. అపవిత్రుడు అంటే అర్థం ఏంటంటే అశుద్ధము. ఒకవేళ మనం పరిశీలన చేసినట్లయితే అశుద్ధము అంటే సరైన స్థితిగా లేని స్థితి. కాబట్టి ఈ కుష్ఠిరోగిని కుష్టి ఉన్నదో లేదో పరిశీలన చేసి యాజకుడు ఏం చేస్తాడంటే ఊరి బయటికి పంపించేస్తాడు. అయితే ఇక్కడ దాకా మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే ప్రియులారా, ఈ కుష్ఠిరోగము రావడానికి మనం పరిశీలన చేస్తున్నట్లయితే కొంతమంది ఏం నమ్ముతారు అంటే, కుష్ఠిరోగం నమ్మడానికి కుళ్ళు కుతంత్రం కలిగిన వాళ్ళకి ఈ కుష్ఠరోగం వస్తుంది అని చెప్తూ ఉంటారు. అదేంటి, కుళ్ళు కుతంత్రం కలిగి ఉంటే కుష్ఠరోగం వచ్చిద్దా అంటే, ఆ రోజుల్లో అలా నమ్మడం అనేది జరిగేది. అయితే నిజమేనా కాదా అనేది మనం పరిశీలన చేయాలంటే సంఖ్యాకాండము ఈ కుష్ఠరోగము అనేది, ఈ వ్యాధి అనేది పాపమునని బట్టి దేవుడు ఇచ్చే ఒక శిక్షగా కూడా చూస్తూ ఉంటారు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 12వ అధ్యాయము మీరు పరిశీలన చేసినట్లయితే 10వ వచనం నుంచి మనం చూద్దాం. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠము గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనపడెను. అంటే ఇక్కడ ఎవరికి కుష్టి వచ్చిందంట? మిరియాముకి వచ్చింది. అయితే మిరియాముకి ఎందుకు వచ్చింది అని ఒకవేళ మనం పరిశీలన చేసినట్లయితే కింద చెప్తూ ఉంటున్నాడు అన్నమాట. 11వ వచనం చూద్దాం. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. అంటే వీళ్ళు ఇరువురు కూడా ఏం చేశారంట? ఏదో పాపము చేశారు. ఏంటి ఆ పాపము అంటే 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయము 1వ వచనంలో చూద్దాం. 12వ అధ్యాయము 1వ వచనం. మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఎవరికి విరోధముగా? మోషేకి విరోధముగా. అంటే వీళ్ళు మోషేకి విరోధముగా మాట్లాడిన దానిని బట్టి, వాళ్ళు చేసిన ఆ పాపమును బట్టి దేవుడు వాళ్ళకి ఏం విధించాడంటే కుష్ఠమును విధించాడు. కాబట్టి ఈ కుష్ఠరోగము అనేది ఒకవేళ పరిశీలన చేసినట్లయితే మరి చాలా కాలము అంటే పాత నిబంధన కాలంలో చేసిన పాపాలను బట్టి సోకుతున్నది అని కూడా మనకి అర్థమవుతుంది. అసలు వీళ్ళు చేసిన పాపం ఏమిటి అంటే మరి మోషే మీద సొనుక్కోవడం, మోషే మీద సొనుగుకోవడం, కుళ్ళుకోవడం అనేది వీళ్ళు చేసిన పాపము. ఇప్పుడు మీరు కూడా ఒకవేళ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే గైనిక్కి అంటే స్త్రీలకు సంబంధించిన సమస్యలకి ఒక డిపార్ట్మెంటు, చర్మానికి సంబంధించిన ఒక డిపార్ట్మెంటు. చర్మ రోగాలు ఎందుకు వస్తాయి అంటే అక్కడ వివరణ ఇస్తూ ఉంటారన్నమాట. మరి ఆ వివరణలో కూడా ఇదొక వివరణే. కుళ్ళు కుతంత్రము ఇటువంటి కలిగి ఉండి ఇతరులను ద్వేషించే వారిలో కూడా ఈ యొక్క సమస్య రావడం అనేది మనం చూసినట్లుగా ప్రాచీన గ్రంథాలు కూడా మనకు వివరిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఇప్పటిదాకా నేను చెప్పింది మరలా మీకు రివిజన్ చేస్తాను. కుష్ఠము అంటే చర్మరోగము,
అది వచ్చిందా లేదా అని ఎవరు చెప్తారంట? యాజకుడు చెప్తాడు. చెప్పి ఎక్కడికి పంపించేస్తాడు? ఊరి బయటికి పంపించేస్తాడు. ఇది అంటువ్యాధి, ఒక్కోసారి మనము చేసిన పాపాలను బట్టి కూడా ఇది వస్తుంది అనే విషయాలను మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు మనము ఈరోజు చదువుకోవాల్సిన వాక్య భాగంలోకి మనం వెళ్దాం. అయితే ఈ కుష్ఠరోగి చేయవలసింది ఏమిటి అంటే, పాలెము బయటికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఊరి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అతని దగ్గరికి ఎవరైనా వచ్చినట్లయితే అతడు ఏమనాలి అంటే 45వ వచనం చెప్తుంది. లేవి కాండము 13వ అధ్యాయము 45వ వచనం. లేవి కాండము 13వ అధ్యాయము 14వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాలు కూడా దేని గురించి బాగా తెలియజేస్తుందంటే కుష్ఠరోగము గురించి బాగా తెలియజేస్తుంది. ఈ కుష్ఠరోగము కలిగిన వాడు ఏం చేయాలంటే 45వ వచనము, 91వ నెంబర్ పేజీ. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని ఆ అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలెను. అంటే ఈ కుష్ఠరోగి కలిగిన వాడు ఏం చేయాలంటే పై పెదవును మూసుకొని, తర్వాత అతను ఎవరైనా దగ్గరికి వచ్చిన ఎడల, ఎవరి దగ్గరికైనా ఇతను వెళ్ళిన ఎడల ఈయన ఏమని అనాలంట? అపవిత్రుడను అని అనాలి. ఎందుకు అని? ఒకవేళ ఇతను కలిగిన కుష్ఠమును బట్టి ఇతను నేను అపవిత్రమైన వాడను అని తెలియజేయాలి అని చెప్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, కుష్ఠరోగమును గురించి ఇప్పటిదాకా మనం చూసినట్లయితే ఇది చాలా ప్రమాదకరమైన రోగము. ఇది కలిగి ఉన్న వాళ్ళు ఊరు బయట ఉన్నారు. వీళ్ళు వాళ్ళని వాళ్ళే ఏమనుకోవాలంట? అపవిత్రుడు అని అనుకోవాలి అని చూస్తూ ఉన్నాం. అయితే ఇటువంటి కుష్ఠము కూడా యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో అనేకులకు వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలోనే కాదు కానీ, 2వ రాజుల గ్రంథం మీరు తీయక్కర్లేదు కానీ, సిరియా దేశపు సైన్యాధిపతి అయిన అతనికి నయమాను అనే వ్యక్తికి కూడా ఏమొచ్చిందంటే ఇదే కుష్ఠము వచ్చింది. అయితే కొత్త నిబంధనకు వచ్చేద్దాం. మనము యేసుక్రీస్తు అద్భుత కార్యాలు చూస్తూ ఉన్నాం కాబట్టి కొత్త నిబంధన కాలంలో 8వ నెంబర్ పేజీ, 8వ నెంబర్ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము మనం పరిశీలన చేద్దాం. ఈ 8వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చుచున్నప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని వలెననెను. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. ఈ లేఖనము చదువుతున్నప్పుడు మీకు ఒక కొత్త విషయం మరొకటి అర్థం కావాలి. కుష్ఠరోగము వచ్చినప్పుడే యాజకుడికి చూపించడం కాదు కానీ, కుష్ఠరోగము తగ్గాక కూడా ఎవరికి చూపించాలంట? యాజకుడికి చూపించాలి. యాజకుడికి చూపించి దేవుడు నియమించిన, మోషే నియమించిన కానుకను కూడా ఏం చేయాలంట? సమర్పించాలి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక నేను కొన్ని లోతైన విషయాలను మీకు తెలియజేసే ప్రయత్నంలో ముందుకు వెళ్తా. మరలా చదువుకుందాం. 8వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చుచున్నప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించను. యేసుక్రీస్తుని ఎందుకు వెంబడించాయంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏం చూసాం? ఆయన అనేకమైన రోగములను, చాంద్ర రోగములను, కుష్ఠరోగములను, దెయ్యములను ఆయన ఏం చేశాడంట?
స్వస్థపరిచాడు. ఆయన స్వస్థపరిచాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అపాయింట్మెంట్ కోసం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన వెనక వెంబడిస్తూ ఉన్నారు. ఈ వెంబడిస్తున్న సమయంలో ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చాడు. ఇక్కడ మీకు తెలియాల్సిన ముఖ్యమైన విషయం ఏమైనా మీకు అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద నుంచి కిందకు వచ్చారు. ఆ కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు ఆ జన సమూహంలో ఎవరున్నారంట? అసలు కుష్ఠరోగి ఎక్కడ ఉండాలని మనం చదువుకున్నాం? ఊరి చివర ఉండాలి, లేదా పాలెము వెలుపల ఉండాలి. కానీ ఇతను ఎక్కడున్నాడు? ఇప్పుడు జనుల మధ్యలో ఉన్నాడు. ఎందుకు ఆయన అంత సాహసం చేశాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు పాలెము బయటికి వెళ్ళలేదేమో. అయితే ఆయన వచ్చేదాకా ఈయన ఎదురు చూడకుండా ఈయనే ఎవరిని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేశాడు. దానికి గల కారణం ఏమిటి? ఈయన రోగము కలిగిన ఆయన ఊరి బయట ఉండాలి, ఇప్పుడు ఊరిలో ఉన్నాడు. ఎందుకు? నా ప్రశ్న అర్థమైందా? కుష్ఠరోగి బయట ఉండాలి, కానీ ఊరిలో ఉన్నాడు. ఎందుకు? ఆ జనాలు కూడా ఊరుకున్నారు. ఎందుకు? అయితే ఒకవేళ అతను కుష్ఠరోగము కలిగిన వ్యక్తి అని జనాలకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈయన ఎందుకు ఊరిలోకి వచ్చేసాడంటే ఈయన ఒక గొప్ప సాహసం చేశాడు. జనరల్గా కుష్ఠరోగి జనాలలోకి వచ్చిన, కుష్ఠరోగి దగ్గరికి జనాలు వచ్చినా ఈయన ఏమనాలి? నేను అపవిత్రుడను అని అనాలి కదా. అసలు బయట ఉండవలసిన ఆయన లోపల ఉన్నాడు. జనాల దగ్గర అపవిత్రుడు అనాల్సిన ఆయన ఏమో అన్నాడు? మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండి ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళాడు. ఇంత సాహసం చేశాడు. దేనికి ఇంత సాహసం చేశాడు? ఒక్కోసారి బెట్టింగ్ అంటూ ఉంటారు కదా. ఈ బెట్టింగ్లో కూడా మనం సాహసం చేస్తూ ఉంటాం. ఒక 10 రూపాయలు పెట్టామనుకో, పోయిందనుకో, ఇంకో 10. ఒక్కోసారి మనకు మనసుకి పురుకొలిపి 100 పెడదాం ఒకేసారి, పోయిందంతా కూడా రావాలని అనుకుంటాం. అదృష్టవశాత్తు కొంతమందికి వస్తుంది, కొంతమంది దురదృష్టవంతులు ఉంటారు కదా. ఈ 100 కూడా పోయింది, అదొక 100, ఇదొక 100. ఇప్పుడు ఎంత అవుతుంది? 200 అవుతుంది. అయితే ఇప్పుడు ఈ కుష్ఠరోగి కూడా ఎలాంటి సాహసం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిస్తే పర్వాలా, స్వస్థపరచకపోతే ఈయన జనాలకు ఏమైపోతాడు? దొరికిపోతాడు. జనాలకు దొరికిపోతే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? రాళ్లతో కొట్టి చంపేయాలి. ఎందుకంటే మోషే నియమించిన చట్టాన్ని ఈయన మీరాడు. బయట ఉండాల్సిన ఆయన లోపల ఉన్నాడు. అపవిత్రుడు అని అరవవలసిన ఆయన మౌనంగా ఉన్నాడు. ఈ 2 కారణాలు బట్టి అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి. అయితే ఇతను ఎందుకు ఇంత సాహసం చేశాడంటే ఇతనిలో ఒక గొప్ప నమ్మకం కనపడుతుంది. ఏంటి ఆ నమ్మకం అంటే, నన్ను ఎవరు స్వస్థపరుస్తారు అంటే ఇంత తీవ్రమైన ఈ రోగాన్ని, ఇటువంటి అంటురోగమును, ఇటువంటి అపవిత్రతను కూడా యేసుక్రీస్తు ఏం చేయగలడంటే స్వస్థపరచగలడు అని ఎవరు నమ్మారంటే ఆయన నమ్మాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన రిస్క్ చేశాడు, అంటే సాహసం చేశాడు. అయితే ఆ సాహసంలో ఆయన ఏం జరిగిందో మనం చూద్దాం. 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, వెంటనే ఏం చేశాడంట? మ్రొక్కాడు. మ్రొక్కగానే అప్పుడు కుష్ఠరోగి ప్రభువారితో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని నన్ను. ఇంత రిస్క్ చేసి వచ్చి ఈయన ఏమనాలి? అయ్యా, నువ్వు నన్ను ఖచ్చితంగా ఏం చెయ్యి, స్వస్థపరచు అనాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీకిష్టమైతే. అంటే దేవుడు మనకి ఏదైనా మేలు చేయాలంటే, మనకి ఏదైనా ఉపకారం చేయాలంటే నీకు నచ్చినట్టుగా చేయడానికి ఆయన లేడు. ఆయన చేసే పని ఎవరికి నచ్చాలి? ఆయనకి నచ్చాలి. అది ఎవరు గుర్తించారంటే ఈ కుష్ఠరోగి గుర్తించాడు. కుష్ఠరోగి గుర్తించి ఏమంటున్నాడు? అయ్యా,
నీకిష్టమైతే నన్నేం చేయంట? శుద్ధినిగా చేయంటున్నాడు. అంటే ఇప్పుడు ఇతను పూర్తిగా ఎవరి మీద ఆధారపడినట్లుగా మనకు అర్థమవుతుంది? యేసుక్రీస్తు మీద ఆధారపడినాడు. అయితే ఆధారపడుతూ కూడా ఏమంటున్నాడు? డిమాండు కమాండు ఏం చేయట్లే అక్కడ, నీ ఇష్టమే. ఈరోజు మన జీవితంలో వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని కూడా మనము చూడవలసింది ఏంటంటే, నీ ఇష్టమో నా ఇష్టమో కాదు, అది దేవుని చిత్తమో కాదో, దేవుని ఇష్టమో కాదో అది మనం పరిశీలన చేయాలి. చేసిన తర్వాత ఈయన అడిగే విధానం కూడా ఇక్కడ ఒకటి నేర్పిస్తూ ఉన్నాడు. కొంతమంది మీరు ట్రైన్లో చూడండి, మొన్నే మేము చెన్నై ఒక బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు గుడ్డివాళ్ళు అడుక్కుంటూ అయ్యా ధర్మం చేయండి అని అడుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడ నిలబడి ఒక రిక్వెస్ట్ లేదు. రిక్వెస్ట్ అంటే వేడుకోవడం లేదు, ఇలా వెళ్ళిపోతున్నారు. ఎవరికో జాలి కలిగితే వేస్తారు, అందరూ కానీ వేయరు. ఒక వ్యక్తి మనకి ఏదైనా మేలు చేయాలంటే, ఒక వ్యక్తి మనకు ఉపయోగపడాలంటే అతను మనం ఏం చేయాలంట? రిక్వెస్ట్ చేయాలి, అంటే వేడుకోవాలి. అయితే ఇప్పుడు ఈ కుష్ఠరోగి సరైన వ్యక్తినే వేడుకున్నాడా? యేసుక్రీస్తు సరైన వ్యక్తేనా? ఈరోజు నిజముగా మన జీవితంలో 4 అడుగులు ముందుకు వెళ్ళాలన్నా, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక పని ప్రారంభించాలన్నా కూడా దాని కొరకు ముందు దేవునిని ఏం చేయాలంటే, అయ్యా నీకు ఇష్టమైతే అని మనం ఆయన్ని కూడా ఏం చేయాలి? వేడుకోవాలి. వేడుకున్న ఈ వ్యక్తి మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ వేడుకోవడాన్ని నమస్కరించుట అంటున్నాడు, లేదా మ్రొక్కుట అంటున్నాడు, లేదా ఆరాధించుట అంటున్నాడు. కుష్ఠరోగి కలిగిన వ్యక్తి యేసుక్రీస్తుని ఏం చేశాడంట? ఆరాధించాడు. అంటే యేసుని ఆరాధించి ఆయన ఏం పోగొట్టుకున్నాడు? కుష్ఠమును పోగొట్టుకున్నాడు. చదువుకుందాం కొంచెం ముందుకు వెళ్తూ. అందుకు ఆయన చేయి చాపి యేసుక్రీస్తును ఆరాధించి ఆయనను గౌరవపరిచి ఆయనను హెచ్చించి నీకు ఇష్టమైతే అని చెప్పి 3వ వచనం. అందుకు ఆయన చేయి చాపి వానిని ముట్టి ఏం చేశాడంట? వాస్తవానికి ఈ రోగం ఎలాంటి రోగం అని మనం చదువుకున్నాం. అయితే యేసుక్రీస్తు ఎందుకు ముట్టుకోవాలి? యేసుక్రీస్తు ముట్టుకోవడానికి అతనిలో ఉన్న అర్హత ఏమిటి? యేసుక్రీస్తు ముట్టుకోవడానికి అతనిలో ఉన్న అర్హత ఏంటంటే, అతని చర్మము రోగము గలది కానీ అతని మనసు రోగము లేనిదిగా కనపడింది. అతను యేసుని ఆరాధించాడు. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు, ఆదివారం మానలేవా అంటారు. మనం మానలేం. రోగము కలిగిన వాళ్ళే మానగలరు, రోగం లేని వారు ఎవరు కూడా ఆదివారము బాప్తీసం తీసుకుని మానకూడదు. ఎందుకు మానకూడదు అంటే, మనము దేవునిని ఆరాధించి దేవునిని మ్రొక్కుకొని మనకు కావాల్సిన వాటిని వేడుకోవడానికి ఎక్కడికి వస్తున్నాం? సంఘానికి వస్తున్నాం. అది చాలామందికి అర్థం కావడంలా. అంటే ఆయన దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే, ఆయనను మ్రొక్కడానికి వస్తున్నాం, ఆయనను వేడుకోవడానికి వస్తున్నాం, మనలో ఉన్న లోపాలను సరిచేసుకోవడానికి ఎక్కడికి వస్తున్నాం? సన్నిధానానికి వస్తున్నాం. అయితే యేసును మ్రొక్కాడు కాబట్టి ఆయన ఇతన్ని ఏం చేశాడంట? ముట్టాడు. అసలు జనరల్గా ఇది అంటువ్యాధి, ఇతను ఎందుకు ముట్టాడంటే ఆయన మ్రొక్కాడు కాబట్టి ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, కుష్ఠము కలిగి అంటరాని పరిస్థితుల్లో ఉన్న ఒక రోగిని యేసు ఏం చేశాడు? ముట్టుకున్నాడు. దానికి గల కారణం ఏమిటి అంటే ఆరాధించడం. ఈరోజు నిజముగా నువ్వు కూడా నీ హృదయపూర్వకముగా క్రీస్తుని ఆరాధించగలిగితే, నీకు కలిగి ఉన్న లోపములను, నీకు కలిగి ఉన్న సమస్యలను ఆయన ముట్టి స్వస్థపరచగల దేవుడు అని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు చాలామంది ఆరాధనలో పాలు పంచుకోవడం వల్ల వచ్చే లాభం ఏమిటి అంటే, నువ్వు యేసుతో సహవాసము చేయడానికి నువ్వు ఇష్టపడేవాడిగా ఉన్నావని.
నువ్వు యేసుతో సహవాసము చేయడానికి ఇష్టపడితే ఆయన నిన్ను ముట్టుకునేవాడిగా ఉంటాడు. ఒక మాట చెప్తూ ఉంటాడు, చిన్నపిల్లలను ముట్టి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్తూ ఉంటాడు. అంటే ఆయన ఎవరి మీద ప్రేమ కలిగి ఉంటుందో ఆయన వారిని ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా ముట్టుకునేవాడిగా ఉంటాడు. ఇప్పుడు ఈ కుష్ఠరోగిని జనులందరూ కూడా అసహించుకున్నారు, గల కారణము కుష్ఠమే. ఇప్పుడు అదే కుష్ఠరోగిని యేసుక్రీస్తు ముట్టుకున్నాడు, దానికి గల కారణం అతడు ఆరాధించిన విధానం, ఆయన యొక్క విధేయత, ఆయన ఒబీడెంట్, ఆయన విధేయుడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ కన్నా మరింకా బాగా మనకి ఎక్కడ చెప్తూ ఉంటుందంటే మార్కు సువార్తలో చెప్తూ ఉంటుంది. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనాన్ని చదవండి. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే అక్కడేమో మ్రొక్కాడు అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడంట మోకాళ్ళు అంటున్నాడు. తర్వాత ఇతని గురించి లోకాసు వార్త ఏం చెప్తుంది? లోకాసు వార్త 5వ అధ్యాయం 12వ వచనం. అంటే ఈ సంఘటన ఎన్నిసార్లు రాయబడిందంట? 3 సార్లు రాయబడింది. 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. లోకాసు వార్త 5వ అధ్యాయం 12వ వచనం, 12, 13వ వచనం. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండి ఉన్న ఒక మనుషుడు ఉండెను. వాడు యేసును చూచి ఏం పడ్డాడంట? సాగిలపడి. అంటే మీరు ఏ వచనము చూసినా కూడా ఆ కుష్ఠరోగిలో ఏం కనపడుతుంది మీకు? ఆయన సాగిలపడే ఒక ఒబీడెంట్ కనపడుతున్నాడు, ఆయనలో భక్తి కనపడుతుంది. కాబట్టి ప్రియులారా, నేను కూడా ఈరోజు మీకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నానంటే, ఒకవేళ నీలో భక్తి ఉండినట్లయితే, అందరూ అసహించుకున్న వాణిని ముట్టుకున్న దేవుడు ఈరోజు నువ్వు ఎన్ని అపరాధములు పాపములు చేసినా ఆయనను ఆరాధిస్తూ ఆయన శరణు జొచ్చినట్లయితే, ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన నిన్ను ఏం చేయగలడంటే ఆయన నిన్ను స్వస్థపరచగలడు. చాలామంది కూడా బాప్తీసం తీసుకునేటప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటాం, ఎందుకు మీరు తీసుకోలేకపోతున్నారు, ఏంటి కారణం అంటే ఏం చెప్తుంటారంటే, నేను కొంచెం నా ఉద్యోగరీత్యా అబద్ధాలు ఆడాల్సి వచ్చిద్దండి అని అంటూ ఉంటారు. కొంతమంది ప్రార్థనలో నేను పద్దాక కూడుకోలేనండి అని అంటూ ఉంటారు. మొన్న గోపాల్ గారు కూడా ఒకరికి బాప్తీసం ఇద్దామని అనుకుంటే ఆయన ఏమన్నాడంటే తర్వాత వారం, నేను కొంచెం డ్రింకర్ని, అది మానుకోలేను అని చెప్పాడంట. అంటే నిజంగా ఒక్కోసారి కొన్ని మనలో ఉన్న లక్షణాలు మనల్ని ఎవరి దగ్గరికి వెళ్ళనివ్వవు? యేసు దగ్గరికి వెళ్ళనివ్వదు. అయితే ప్రియులారా, నువ్వు యేసు దగ్గరికి వెళ్ళగలిగితే, నువ్వు ఏదైనా లోపం అనుకుంటున్నావేమో, నువ్వు ఏదైనా బాధ అనుకుంటున్నావేమో, నీకు దేవుడికి ఇదే అడ్డని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ యేసు దగ్గరకు వస్తే ఆ అడ్డును ఆయన ఏం చేయగలడంట? తీసివేయగలడు లేదా తొలగించగలడు అని మనమైతే నేర్చుకునే వారిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, మనము ఎన్నడూ కూడా దేవుని దగ్గరికి రావడానికి ఇది అడ్డు అని మనం అనుకోవడానికి ఆస్కారమే లేదు. ఒక ముస్లిం సహోదరుడు నన్ను అడుగుతూ ఉన్నాడు, బ్రదర్, మేమైతే ఖురాన్ని చాలా పవిత్రంగా చూస్తాము, చాలా నిష్టగా చదువుతాము, అన్ని వేళలా మేము దానిని చదవమన్నాడు. మీ బైబిల్కి అలాంటివి ఏమైనా ఉన్నాయా అన్నాడు. మా బైబిల్కి అలాంటివి ఏమీ కూడా లేదు. మేము ఎక్కడైనా దీనిని ఏం చేయొచ్చు? చదవచ్చు. అంటే దీనిలో మాటలు పవిత్రమైనవే, కానీ దేవుడు చూసేది ఈ బుక్కును చూడడు, ఈ మాటలు చదివిన నువ్వు పవిత్రంగా ఉన్నావో లేదో చూస్తాడు. అలాగే యేసుక్రీస్తు వ్యక్తిలో పవిత్రతను చూశాడు, వ్యక్తి శరీరంలో ఉన్న కుష్ఠమును చూడలేదు. కాబట్టి నువ్వు ఏ లోపముతో ఉన్నా కూడా యేసు దరి చేరాలని ఉద్దేశము ఒకవేళ నీకు ఉండినట్లయితే ఆయన నిన్ను దరి చేర్చుకుని ఆయన నిన్ను స్వస్థపరచగలడని నువ్వు విశ్వసించడానికి ఇదొక కారణంగా మనం చూసుకోవచ్చు. అయితే ప్రియులారా, ఇక్కడ నాకిష్టమే, ముందు ఆయన ఏమన్నాడు? నీకిష్టమైతే అని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి కిందకు వచ్చేపాటికి ఆయన ఏమంటున్నాడంటే నాకు ఇష్టమే అని అంటున్నాడు.
అంటే ఎందుకు ఈ విషయము అంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఈయన అడిగిన మొదటి విషయం ఏంటంటే, నీకు ఇష్టమైతే. ఎందుకు ఆ మాట అన్నాడంటే, కుష్ఠరోగం అనేది దేనిని బట్టి వచ్చింది? ఇందాకే మనం చెప్పుకున్నాము, పాపము, అసూయ, ద్వేషము ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నది. అంటే ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్న నేను, పాలెము వెలుపలికి త్రోయబడ్డ నేను, ఇన్ని రకాల బాధలతో ఉన్న నేను, పాపము ద్వారా తెచ్చుకున్న ఈ కుష్ఠమును నేను పోగొట్టుకోవాలని నేను అనుకుంటున్నా. అయితే నా మీద నీకు కనికరం ఉంటే, నీకు ఇష్టమైతే. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఏమనుకుంటున్నాడంటే, ఈయన ఇంత పాపము చేస్తున్నా కదా, కరుణించగలిగిన హృదయం నీకు ఒకవేళ ఉండినట్లయితే అని అంటున్నాడు ఒక రకంగా. అందుకే ఒక పాట ఉంది, ఎంత ఘోర పాపినైనను ఆయన ఏం చేయగలడంట, చెంత చేర్చుకున్నాను. ఈ కుష్ఠరోగిని కూడా ఆయన ఏం చేశాడంటే, చెంత చేర్చుకుని నాకు ఇష్టమే వెంటనే అన్నాడంట. అది మనకి ఎక్కడ కనపడుతుంది అంటే, మార్కు సువార్త 1వ అధ్యాయము. ఈ అధ్యాయాన్ని చదువుకుని ఇంకా ఈ వాక్యాన్ని మనము ముగించుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. వెంటనే నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. నీళ్ళొచ్చి జిమ్మలేదు, ఆకులతో ఏమి కట్టుకోమనలేదు, ఇంటికి వెళ్ళు పసుపు పూసుకో, ఇవేం చెప్పలా. ఏం చేశాడంట, ఆయన సాగిలపడ్డాడు, ఆయన ఒబీడియంట్గా ఉన్నాడు, ఆయన తప్పును ఒప్పుకున్నాడు. దానిని గ్రహించిన యేసు ఆయనను వెంటనే ఏం చేశాడంట, స్వస్థపరిచాడు. ఎంతసేపు అంట, వెంటనే. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో గొప్ప కార్యాలు జరగడంలో ఎప్పుడు జరుగుతాయంటే, తప్పులు ఒప్పుకున్నప్పుడు, ఆయనను ఆరాధించినప్పుడు, రైట్ వే ఏదో మనము తెలుసుకున్నప్పుడు, అప్పుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యములు జరిగే అవకాశం మనకి కూడా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన జీవితంలో కూడా క్రీస్తు దగ్గరికి, దేవుని దగ్గరికి ఆరాధించడానికి వచ్చి, మరి ఆయన రోగములను పోగొట్టుకున్నట్లుగా మనము కూడా ఆదివారం ఆరాధనకు వచ్చి మనలో ఉన్న లోపములను మనం ఏం చేయాలంట, పోగొట్టుకోవాలి. అతను రోగమును పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన ఏమనుకున్నాడంటే, నేను రోగిని అని అనుకున్నాడు. మీకు పోయిన వారం కూడా చెప్పా, అంజూరపు చెట్టు ఏమనుకుంది, నాకు చాలా ఆకులు ఉన్నాయి అని అనుకుంది. ఆకులు ఉన్నాయి కానీ ఏమి లేవు, కాయలు లేవు. మనం కూడా ఏమనుకుంటామంటే, క్రైస్తవులుగా నేను నీతిమంతుణ్ణి, నేను మంచిదాన్ని, నేను బ్యాప్టిజం తీసేసుకున్నా, నేను సేఫ్ అని అనుకుంటూ ఉంటాం. కానీ మనము కూడా ఏం చేయాలంటే, ఎప్పటికీ అప్పుడు మనలో లోపములను ఎవరు గుర్తెరగాలి, మనమే గుర్తెరగాలి. కానీ ఈరోజు స్థానిక సంఘంలో అనేకులుగా ఉన్న మనలో ఉన్న ప్రప్రథమైన లోపం ఏమిటంటే, అతిశయిస్తాం అంజూరపు చెట్టులాగా. కుష్ఠరోగిలాగా మనలో ఉన్న లోపములు మనము తెలుసుకో. ఎప్పుడు కూడా ఎదుటివాడి తప్పులే చూపిస్తాం కానీ మన తప్పులు మన కంటికి కనపడం. అంటే క్రైస్తవులు అంటే ఏమిటంటే, ఈరోజు నేను నేర్పించాలనుకున్న విషయం ఏమిటంటే, తప్పులను తెలుసుకుని సరిదిద్దుకునే వాడిని ఏమంటారంట అంటే, ఇక్కడ తప్పులు చేయని వాడిని కాదు క్రైస్తవుడు అనేది, చేసిన తప్పులను తెలుసుకుని క్రీస్తునందు విశ్వాసం ఉంచి దానిని విడిచిపెట్టేవాడిని ఏమంటారంట, క్రైస్తవుడు అంట. అటువంటి క్రైస్తవుడుగా నేను బ్రతకాలని కోరుకుంటూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.